దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా గ్రంథం 1:16. మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగింపుడి. చూడండి, ప్రతిరోజు మన దేహమునకు పట్టే చెమటను, మురుకుని నీళ్ల ద్వారా మనం కడిగి వేసుకుంటాం. అలాగుననే ప్రతిరోజు కూడా మన హృదయంలో వ్యర్థమైనటువంటి విషయములన్నీ కూడా నింపబడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క హృదయాన్ని దేవుడు అన్నారు, ఇది అన్నిటికంటే మోసకరమైనదని, ఘోరమైనటువంటి వ్యాధి కలదని మన హృదయం గురించి ప్రభువే సెలవిచ్చారు. కాబట్టి వ్యర్థమైన విషయాలతో నింపబడినటువంటి మన యొక్క హృదయాన్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అంటే ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. మరి మీరు ఎంత చెడిపోయి పడిపోయి ఘోరమైనటువంటి పాప కార్యములతో నింపబడి జీవిస్తున్నప్పటికీ మీరు ఆ జీవితం నుంచి విడుదల పొందుకోవాలి అని ప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక మీరు ఆయన వైపు తిరిగి ఆ పాపలోక జీవితాన్ని నుంచి విడిపించమని దేవుని అడిగినప్పుడు ఎంతో గొప్పగా తన బలమైన హస్తము చాపి ఆ ఘోరమైనటువంటి పాపలోక జీవితాన్ని నుంచి ప్రభు విడిపిస్తారు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఎంతగానో దేవునికి లోబడి సమస్త విషయాల్లో దేవుని చిత్త ప్రకారం చేయవారుగా ఉండండి. ఏ సమయంలో దేవుడు మీకు ఏది ఇవ్వాలో అది తప్పకుండా దయచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని సమస్తాన్ని పోషించండి. ప్రతి ఒక్క